చేతిలో మట్టిని నేను విరచి మలచి నిర్మించుమో. కుమ్మరి నీ చేతిలో మట్టిని నేను విరచి మలచి నిర్మించుమో. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. లోకమే చాలునా నీ ప్రేమ కొలువను, సరితూగునా ఒక జీవితం. ఈ లోకమే చాలునా నీ ప్రేమ కొలువను, సరిపోవునా ఒక జీవితం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. ఇదిగో ప్రభా, నా జీవితంలో నీ చిత్తము జరగాలయ్యా. నీ కొరకు నేను బ్రతకాల ప్రభా. నీ కార్యంలో నా జీవితంలో కనపరచబడాలయ్యా. నీ సాక్షిగా నేను బ్రతుకుతాను, నీ సొత్తుగా నేను బ్రతుకుతాను, నిన్ను నేను గణపరుస్తానయ్యా. దేవా, నీవే నా సర్వము, నీవే నా సర్వము దేవా. నన్ను నేను నీ చేతులకు అర్పించుకుంటున్నానయ్యా. నిన్నే మొక్కుతాను, నిన్నే నమస్కరిస్తున్నాను, నిన్నే వేడుకుంటాను నా యేసయ్యా. నిన్నే ప్రభువా. పరమ తండ్రి, నీ వైపు నేను చూస్తున్నాను. నీ ప్రియకుమారుడు రక్తంలో కడగబడిన నేను నీ బిడ్డగా నీ వైపు చూస్తున్నాను. నన్ను ఆదుకునే దేవుడు నీవే, ఆదరించే దేవుడు నీవే, నన్ను బలపరిచే దేవుడు నీవే. నా తండ్రి నీవే, నా దేవుడు నీవేనయ్యా. చెప్పండి ప్రభా, నీ వైపు చూస్తున్నాను, నన్ను విడివద్దయ్యా. నేను అగ్నిలో పడిన, వేదన సమయంలోకి వెళ్ళినా, పోరాట సమయంలోకి వెళ్ళినా, గొడవలో ఎటువంటి నరకంలాగా అనిపించిన సమయమైనా కూడా నా తోడు నువ్వు ఉన్నావయ్యా. నువ్వు వాగ్దానం చేశావయ్యా. నా తోడు నువ్వు ఉండయ్యా ఎల్లప్పుడూ. ఇంకా నా జీవితంలో నేను ఏదలేను, ఇంకా నేను ముందుకు సాగలేను, ఇంకా నా వల్ల చేయలేను. ఇంకా ఐక్యవన్న పరిస్థితుల్లో దేవా, నువ్వే నా తోడుండి నడిపించే దేవుడు అయ్యా. నువ్వు వాగ్దానం చేసావు, జలముల్లో పడినా కూడా నేను నీ తోడు ఉన్నానని. నా తోడు ఉండు ప్రభా, నన్ను బలపరచు ప్రభా. నువ్వు నా తోడుంటే అగ్ని నన్ను కాల్చలేదు, అగ్ని నన్ను దహించలేదు, సముద్రము జలంలో నన్ను ముంచివేయలేదు. దేవా, నిన్ను నమ్ముతున్నాను. నీ చిత్తము నా జీవితంలో జరగాలి ప్రభా. అడగండి, ప్రభుని అడగండి, నీ చిత్తము నా జీవితంలో జరగాలయ్యా. నీ చిత్తమే నాలో నెరవేర ఆశ, అర్పించి మ్రోకెద నన్ను వాడుకో. నీ చిత్తమే నాలో నెరవేర ఆశ, అర్పించి మ్రోకెద నన్ను వాడుకో. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. ఎక్కడ నీ చిత్తము మరొకసారి చెప్తామా? నీ చిత్తమే నాలో నెరవేర ఆశ, అర్పించి మ్రోక్కెద నన్ను వాడుకో. నీ చిత్తమే నాలో నెరవేర ఆశ, అర్పించి మ్రోక్కెద నన్ను వాడుకో. నీవే లేక నేనే
మార్చాడండి. ఈరోజు ఏ యోగ్యత లేని మనల్ని ఆయన పిలుచుకున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఆయన కొరకు ఆయన సాక్షిగా నువ్వు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు.